మొంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాను వణికించింది. భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రచండ గాలుల తీవ్రతతో ప్రజలు భయాందోళన చెందారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారు. కానీ నరసాపురం వాసులు మాత్రం భయపడలేదు. నెక్లెస్ గండం నుంచి సైక్లోన్ గండం నుంచి గట్టెక్కించింది మాత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి మహిమే అంటున్నారు. ఉగ్రరూపంతో వచ్చిన తుఫాన్ శాసించడంతో ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో వాచ్ ది స్టోరీ. మొంతా తుఫాన్తో సముద్ర తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఇళ్లలో ఉన్నవారు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోయారు. ఏకధాటిగా రికార్డు స్థాయిలో నమోదైన వర్షంతో రోడ్లు, భారీ వృక్షాలు దెబ్బతిన్నాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ పెను విపత్తు నుంచి రక్షించింది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీర వాసులు. సముద్రం ఎప్పుడు ఉప్పొంగినా, రాకాశయాలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా, వరుస తుఫానులు భయపెడుతున్నా వాళ్లు ఏమాత్రం భయపడరు. అన్నింటినీ స్వామివారే చూసుకుంటారని నమ్ముతారు. వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే స్థలంలో ఈ ఆలయం ఉంది. ఈ సంగమ స్థలాన్ని సాగర సంగమం అని కూడా అంటారు. వశిష్ఠ నది, సముద్ర సంగమం కలిసే ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువుదీరి తమను ఎల్లప్పుడూ రక్షిస్తుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల అంటే మాకు లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఉండడం వల్లే మాకు ఈ రోజున ఈ గండం నుంచి గట్టెక్కడం జరిగిందని నేను కంజాయింపుగా చెప్పగలను. ఎందువలనంటే ఆయన మాకు మా నరసాపురం నియోజకవర్గం అయితే ఏంటి, సకినేటిపల్లి అటేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల 2 జిల్లాల ప్రజల్ని స్వామి కాపాడతారని ఎప్పటి నుంచో నానుడిగా ఉంది. అలాగే ఈ తుఫాన్ వల్ల నిన్న రాత్రి 2 పాయలుగా విడిపోయి మన మచిలీపట్నం వద్ద తీరం దాటడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే మామూలుగా కాదు, ఒకరు చాలా భయపడ్డది. తుఫాను వల్ల మన అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ నరసింహస్వామి వారు చాలా కాపాడ్డారు మమ్మల్ని అందరినీ. లేకపోతే ఎలా మట్టలాగా ఈ చిన్నమైన వాళ్ళ ఇంకా కట్ట మొత్తం పరిస్థితి అంతా టెంపుల్ స్వామి చాలా కాపాడ్డారు మమ్మల్ని. ఈ స్థాయికి ఎలా ఉన్నామంటే మరి స్వామివారు మమ్మల్ని కాపాడినట్టు నరసింహస్వామివారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడిందంటే సముద్ర తీర ప్రాంత వాసులు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. దాని తీవ్రత ఎలా ఉంది, ఎప్పుడు తీరం దాటుతుందనే విషయంపై టెన్షన్ పడుతుంటారు. వర్షాలు మొదలైతే చాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటారు. ఏటా ఇలా జరగడం సహజమే. కానీ కొన్ని తుఫాన్లు భయంకరంగా ఉంటాయి. వాటి నుంచి రక్షించేది మాత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారే అని చెబుతుంటారు. మొంతా తుఫాన్ తీవ్రత లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా స్వామివారు కాపాడారనే నమ్ముతున్నారు. ప్రజలందరికీ రక్షణగా ఉండటంతోనే అందరూ ధైర్యంగా ఉంటున్నామని చెప్పారు. స్వామివారు దయతోనే తామంతా సుఖంగా ఉన్నామంటున్నారు నరసాపురం వాసులు. దేవుడి దయ వల్ల ఈ యొక్క మొంతా తుఫాన్ అనేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో చాలా వరకు క్రమబద్ధీకరని మేము ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు త్వరగా కోరుకోవాలి. దాంతో పాటుగా ఈ చుట్టుపక్కల ఏవైతే రొయ్యల చెరువులు ఉన్నాయో చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయంగా కూడా వాళ్ళకి ఏదైనా దయతలిచి సాయం చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. తెలియకుండా పరిస్థితుల్లో ఉన్నారో ఆకార రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నరసింహస్వామి టెంపుల్ ఉండటం వల్ల తీరం ఇక్కడ దాటింది, 2 పాయల కింద ఇడిపోయింది. అందుకనే మాకు ఇక్కడ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. కానీ చాలా మంది కొద్ది ఇల్లు కూలిపోవటం, వాళ్ళకి గండిలు పడటం ఇలాగ జరిగింది. తుఫాను వీరవిహారం చేసినా ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. పంటలు, రొయ్యల చెరువులు మాత్రమే దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎలాంటి చిన్న గాయం కూడా కాలేదు. ఇదంతా స్వామివారి ఆశీస్సులు తమపై ఉండటం వల్లనే తామంతా సురక్షితంగా ఉన్నామని చెబుతున్నారు.